అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మనం పాడేరు నుండి వైజాగ్ వెళ్ళే మెయిన్ రోడ్లో ఉన్నామండి. మెయిన్ రోడ్ ఇది, పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళే మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు చూసారు కదండి, ఎంత దరిద్రంగా ఉంది. చూడండి ఒకసారి రోడ్డు ఇది. గొయ్యి చూడండి సార్, గొయ్యి ఇది. గొయ్యి ఎంత దారుణంగా ఉందండి. ఇది అసలు ఇది రోడ్డా, ఇది మెయిన్ రోడ్డా లేకపోతే ఏదైనా నూత? ఇది నుయ్యులా ఉందండి. ఇది నుయ్యులు తలపిస్తుందండి. ఇది నుయ్యుల్లాగా ఉంది. ఇది రోడ్లా లేదు, మెయిన్ రోడ్లా లేదు. ఏమైపోయారండి ఇక్కడ నాయకులందరూ? ఏమైపోయారు ఇక్కడ? అధికారులందరూ ఏమైపోయారు? చచ్చుబడిపోయారా లేదంటే గాడిదలు కాస్తున్నారా సార్ మీరు? ఇక్కడ మంత్రులు, ఇక్కడ నాయకులు ఏమైపోయారు సార్ మీరు? నాయకులు రోడ్డు ఇంత దారుణంగా ఉంటే మనుషులు నడిచే దారిలో లేదండి. ఇది యాక్సిడెంట్ అయి పడి చస్తేనే కానీ మీకు బుద్ధి రాదండి. అప్పుడు గారు స్పందించారా సార్ మీరు? ఇక్కడ అధికారులందరూ ఏం చేస్తున్నట్టండి? ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారా లేరా? ఇక్కడ మిగతా రోడ్డుకు సంబంధించిన అధికారులు ఉన్నారా లేదా? ఇక్కడ నాయకులు ఏమైపోయారు? ఇక్కడ మంత్రులు ఏమైపోయారు? ఇక్కడ ఎమ్మెల్యేలు ఏమైపోయారండి? గాడిదలు కాస్తున్నారా? గాడిద కొడుకల్లారా? రోడ్డు ఇంత దారుణంగా ఉంటే రోడ్లందరూ పోయే వాళ్ళందరూ ఇంత దారుణంగా ఇక్కడ ఎవడో పడి చస్తేనే కానీ మీకు అప్పటికి స్పందన రాదా మీకు? ఎన్ని సంవత్సరాల నుంచి పడి ఏడుస్తుంది రోడ్డు? ఎప్పటి నుంచి రోడ్డు ఇలా ఉంది? ఎప్పటి నుంచి ఇంత దారుణంగా తయారయ్యింది? ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది. దాదాపు 4-5 సంవత్సరాలు దాటుతుంది రోడ్డు ఇలా దారుణంగా తయారయ్యి. పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళే మెయిన్ రోడ్డు, పల్లెటూరు రోడ్లు పోయే నయం కదా మెయిన్ రోడ్డు బదులు. ఇండ్రాలు బట్టి రోడ్డు మెయిన్ రోడ్డుకి దిక్కుమోట లేకపోతే పల్లెటూరు రోడ్లు మీరేం బాగా చేస్తారా నాయకులారా? ఎక్కడైనా గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారా బాబు? కొంచెం తలచాను, కొంచెం బయటికి రండిరా బాబు. కొద్దిగా ప్రజల వైపు, ప్రజల బాధలు చూడండి రా బాబు. దుమ్ము ధూళి ఇలా వెళ్తుంటే, బళ్ళు వెళ్తే దుమ్ము ధూళంతా ముక్కులో దూరిపోయి, గుండెల్లోకి దూరిపోయి, ఆరోగ్యాలు పాడైపోయి, హాస్పిటల్ పాడైపోయి, అందరూ కూడా వేలు తగలేసుకుని జనాలందరూ చచ్చిపోవాలనుకుంటున్నారా ఏంటి మీరు? రోడ్డు ఇంత దారుణంగా తయారైపోయి ఇన్ని సంవత్సరాలు గడుస్తుంటే ఏంటి అసలు? మీరు ఏమనుకుంటున్నారు? ఏంటి సంగతి ఇది? కనీసం మీకు అసలు జీతాలు తీసుకుంటున్నారు, వేలు లక్షల జీతాలు తీసుకుంటారు. వాళ్ళందరూ మీకు తిన్నది ఎలా జరుగుతుంది? మీరు అసలు మీ నిద్ర ఎలా పడుతుందిరా బాబు? మీరు ప్రజలు సొమ్ము తింటున్నారు. ప్రజలు ట్యాక్సులకు వేలు లక్షల ట్యాక్సులు కట్టించుకుంటారు. ఈ రోడ్డు బాగా చేయాలని మీకు బుద్ధి లేదా? లక్షలు ప్రజలు ప్రతి ట్యాక్స్ సొమ్ము, ప్రతి బండి మీద వెళ్ళేవాడు అందరూ కూడా రోడ్ ట్యాక్స్ కడతారు. ఆ రోడ్ ట్యాక్స్ కట్టిన డబ్బులంతా ఏం చేస్తున్నారు మీరు? మీకు కనీసం మీ బుద్ధి బుర్ర ఏమైనా ఉందా లేదా బాబు? మీ కనీసం ఈ సంవత్సరం లోపైనా మరి సరే, మీరు ఈ రోడ్డును బాగా చేయకపోతే మీరు ఇంకా మనుషులు అనిపించుకోరా మీరు? నిజంగా ఇన్ని సంవత్సరాలు బట్టి రోడ్డు తయారైందండి, బళ్ళు వెళ్ళడానికి అవ్వట్లేదు. పడి చచ్చిపోతున్నారు. ఇంత దారుణంగా ఉంటే రోడ్డు ఏం చేస్తున్నారండి మీరు అసలు? మరీ ఇంత దారుణమా రోడ్డు? గొయ్యలు పెద్ద గొయ్యలు అండి, గుంటలు. ఇక్కడ కానీ పడితే మామూలుగా ఉండదు. వర్షాకాలం అయితే మొత్తం అంతా నీళ్ళు నిండిపోయి రోడ్డు ఎటువైపు ఉందో కనిపించని పరిస్థితి. ఏమైపోయారండి మీరంతా? ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్ ఉంటారు, జాయింట్ కలెక్టర్ ఉంటారు.